శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధమైనటువంటి సెల్ఫ్ ఎర్నింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుందన్నమాట. అంటే ధన లాభాధిపతి బుధుడు రాశి అందే సంచరిస్తున్నాడు సుమారుగా ఈ వారం అంతా కూడా. ప్రతి వాళ్ళకి కూడా ధనం సంపాదించే విధానంలో ధనాధిపతి ఒకరు, లాభాధిపతి ఒకరు ఉండడం జరుగుతుంటుంది. కానీ సింహరాశి వారికి ధన లాభాధిపతి ఒకడే అవటం వల్ల, అందుకనే వీళ్ళ జాతకంలో ఉంటే చాలా ఫ్లో ఆఫ్ ధనం ఉండి విపరీతంగా ఉంటుంది. ఇబ్బంది వస్తే చాలా టైట్ పొజిషను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా వీళ్ళు మనీని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఖర్చులు కొంత జాగ్రత్తగా చూసుకొని దాని బడ్జెట్ ప్రకారంగా వెళ్తే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. మరి అటువంటి బుధుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి ధన సంపాదించే మార్గాలు అనేక విధాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైంలో మరి ఈ వారంలో మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ధన నిల్వలు ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి ఈ బుధుడి మీద శని యొక్క దృష్టి పడటం వల్ల వ్యక్తిగతంగా జాతకుడు ఏ పనైనా ఏదో రకంగా వాయిదా వేస్తూ ఉంటాడు. ఉన్న చోట నుంచి కదలకుండా అక్కడ నుంచే తన పనులు చేసుకునే ప్రయత్నం చేస్తూ తన యొక్క పనుల్ని, బాధ్యతల్ని ఇతరులకి అప్పచెప్పడం వల్ల చాలా వరకు ఈ వారంలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో మీ పనులు మీరు చేసుకుంటే మాత్రమే తప్ప అభివృద్ధికరంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది తప్ప తిరిగి కొంత నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలి. విద్యార్థులు కూడా ఎంత కష్టపడినప్పుడు కూడా అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంతవరకు దీనికి కారణం అవుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులు, ముఖ్యంగా ఏదన్నా పోటీ పరీక్షకో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి కష్టపడి చదివితే తప్ప విజయ అవకాశాలు చాలా వరకు సన్నగిల్లే అవకాశం ఉంది. బికాజ్ సాటర్న్ యొక్క దృష్టి వల్ల అది జాగ్రత్త పడటం మంచిది. ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం కొంతవరకు మీకు కుజుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఎక్కువగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ తగ్గి ప్రస్తుతం చేస్తున్న దానిని విడిచిపెట్టి వేరే విధంగా సంపాదించే ప్రయత్నం చేసే ఆలోచన
కూడా ఉండే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ రాశి వారికి స్వతంత్రంగా సంపాదించే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల కింద పని చేయడం అనేది పెద్దగా నచ్చదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. దాని కొరకు ఇంకా కొంత టైం వెయిట్ చేసి ప్రస్తుతానికి మీరు వృత్తిపరంగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్నే జాగ్రత్తగా సరిపెట్టుకుంటే మంచిది తప్ప ఏమాత్రం ఉద్యోగం విషయంలో అశ్రద్ధ చేసినా మొదటికే మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధగా ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవడం మంచిది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడి మీద కొన్ని బాధ్యతలు పెరగడం జరిగింది. వ్యాపారస్తులైతే ఖచ్చితంగా మరి ఆ వ్యాపారం నడిచేదానికి కొంత తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. అంటే మళ్ళీ బయట నుంచి ధనం తెచ్చి మళ్ళీ దాన్ని రన్ చేసే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే దానికి కొన్ని అదనపు హంగులు సౌకర్యాలు కూడా ఏర్పరచవలసి ఉంటుంది. అంటే మొత్తం ఎవరైతే వ్యాపార సంస్థలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీతాల కొరకు, ఆఫీసుని ఆధునీకరించడం కొరకు, వాహనం కొరకు మొత్తం మీద కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి పెట్టవలసి ఉంటుంది. రవి కూడా ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరాలు చెల్లించడంలో కూడా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ప్రస్తుతం మీరు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్నే జాగ్రత్తగా నడిపించుకునే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మీ యొక్క పనులు, వ్యక్తిగత పనులు కానీ మీరు చేయగలిగిన వరకు మీరే కష్టపడి మీ వ్యాపారాన్ని, మీ యొక్క సంస్థను చక్కదిద్దుకోండి. చాలా వరకు మరి పని వాళ్ళని కూడా తగ్గించుకొని మరి దాని యొక్క ఖర్చులు తగ్గించుకుంటే తప్ప ముందు మనుగడ సాగించే విధానం కష్టంగా ఉంటుంది. సో దీని కొరకు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటే ఇంత ప్లానింగ్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే అతి త్వరలో మరి ఈ వ్యాపార సంస్థను, మీ యొక్క వ్యక్తిగత వ్యాపారాన్ని క్లోజ్ చేసే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. బికాజ్ శని యొక్క దృష్టి వల్ల మరి జాగ్రత్త పడడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేయవలసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందులో పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.